జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వరల్డ్ వార్ 3 ఎక్కడ చూడు World War III అని న్యూస్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ ఇది అర్థం చేసుకోవాలి, ఇది స్క్రిప్టెడ్. ఈ వార్ ఏదైతే మీరు ఈరోజు చూస్తున్నారో, వార్ కావచ్చు, లైక్ ఈ క్లాషెస్, ఆ బాంబ్స్, ఆ సూసైడల్ డ్రోన్స్ అటాక్ దుబాయ్ మీద, ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. ప్రతి ఒక్క కాన్ఫ్లిక్ట్కి, ప్రతి ఒక్క యాక్షన్కి ఒక పర్పస్ ఉంటుంది. వాట్ ఈజ్ ద పర్పస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడున్న పర్పస్ ఏంటి? ప్రపంచం మొత్తానికి తెలుసు, ఇరాన్ యొక్క లీడర్ని చంపాలి, ఆ దేశంలో ఇస్లామిక్ రెజీమ్ నుంచి చేంజ్ రావాలి, ఇస్లామిక్ రెజీమ్ని అంతం చేయాలి. ఇది పర్పస్. ఆ పర్పస్ కావాల్సింది ఏంది? లీడర్తో పాటు కలిసి ఉన్న ఆ వర్క్ టీం ఉంటుంది కదా, ఆ టీంని బ్లడ్ షేడ్ చేయడం, క్లీన్ స్వీప్ చేయడం, వాళ్ళందరినీ చంపడమే హోల్ పర్పస్. లీడర్స్ని కూల్చేస్తే థింగ్స్ అన్నీ సెటిల్ డౌన్ అవుతాయి. ఇది యుఎస్ ఇజ్రాయెల్ యొక్క పర్పస్. యావత్ ప్రపంచము దీనికి అలైన్ అయ్యింది. ఎందుకు అలైన్ అయ్యింది అని చెప్తున్నానంటే, మీరు చూసారా, మీరు ఎవ్వరూ అబ్జర్వ్ చేయని ఒక విషయం చెప్తా. ప్రైమ్ మినిస్టర్ మోదీ కావచ్చు, రష్యన్ లీడర్ అయిన పుటిన్ కావచ్చు, చైనా లీడర్ అయిన షీ జిన్పింగ్ కావచ్చు, వరల్డ్లో ఉన్న లీడర్స్ అందరూ ఇజ్రాయెల్, యుఎస్, ఇరాన్ తప్ప మిగతా లీడర్స్ అందరూ దీనికి అలైన్ అయి ఉన్నారు. ఇది వీళ్ళ కాన్ఫ్లిక్ట్స్, మాకు దీనికి సంబంధమే లేదు. మీరు ఎక్కడైనా కానీ అఫీషియల్గా ఏ లీడర్ అయినా కానీ దీని గురించి కమెంట్ చేయడం చూసినారా? చూసిండరు. ఎందుకు చూడలే అంటే, ఎవ్రీవన్ ఈజ్ అలైన్డ్. ఇదొక స్క్రిప్టెడ్. ఎప్పుడు ఇది ఎండ్ కావాలి అని అన్ని థింగ్స్ అన్నీ అలైన్ చేసుకొని ఉన్నారు. గ్లోబల్ థింగ్స్, జియోపొలిటికల్ థింగ్స్ ఎప్పటికప్పుడు ఓవర్ నైట్ షిఫ్ట్ జరగవు. ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. ముందే మొత్తం రాసుకొని, ముందే మొత్తం టార్గెట్ సెట్ చేసుకొని, ఏ డేట్కి అటాక్ చేయాలనో కూడా రెడీ చేసి పెట్టుకుంటారు. డోంట్ బీ ఫూల్డ్. TV9 కావచ్చు, ఈటీవీ కావచ్చు, మన తెలుగు కమ్యూనిటీలో ఎన్నో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. టీవీ9లో అయితే మరీ ఘోరం. అసలు ఎట్లా అంటే, ఏదో యుద్ధం జరిగిపోయింది, ప్రపంచం అంతా అంతమైపోయింది అని చెప్పేసి వెనుకల నుంచి యానిమేషన్స్, రాకెట్స్ వస్తుంటాయి. డోంట్ బీ ఫూల్స్ కాకండి ఈ వీడియోస్ చూసి. అండ్ పర్టికులర్లీ చాలామంది దుబాయ్ సేఫెస్ట్ సిటీ అన్నారు, ఇప్పుడు బాంబులు పడుతున్నాయి అంటున్నారు. ఫస్ట్ మీ మైండ్లో పెట్టుకోండి, మీ మైండ్లోంచి తీసేయండి. సేఫెస్ట్ సిటీ ప్రపంచంలో ఏదీ కాదు, సేఫెస్ట్ కంట్రీ ఏదీ లేదు. ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఎస్, ఏది సేఫెస్ట్ అంటే, ఎలీట్స్ ఎక్కడైతే కంట్రీని సేఫ్ చేయాలనుకుంటారో వాళ్ళు సేఫ్ చేస్తారు దాన్ని. లాస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి దుబాయ్ మీద ఒక్క అటాక్ లేదు, ఒక ప్రాబ్లం లేదు. సడన్గా ఎందుకు వచ్చింది? దెర్ ఈజ్ ఎ రీజన్ బిహైండ్. ఈరోజు దుబాయ్లో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ పడిపోతే ఎవరు ఎక్కువ కొంటున్నారో చూడండి. ఈ వార్ వల్ల ఈ నెగిటివ్ న్యూస్ని స్ప్రెడ్ చేసి ఎవరు ఎక్కువ బై చేస్తున్నారో చూడండి ప్రాపర్టీస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో న్యూస్లో అక్కడ ఇక్కడ, ఇది నేను ఆల్రెడీ చెప్పినాను జరుగుతుంది అటాక్ అని చెప్పేసి. ఎలా చెప్పగలిగినా అంటే, బికాస్ ఆఫ్ మై మెంటర్ డాక్టర్ అంకిత్ షా అండ్ మల్టిపుల్ పీపుల్ హూ హ్యావ్ గైడెడ్ మీ. నన్ను గైడ్ చేసినారు ఇన్ని ఇయర్స్ నుంచి. సో మీకు ఇలాంటి కంటెంట్ నేను పర్టికులర్లీ స్టార్ట్ చేయడానికి మన తెలుగు కమ్యూనిటీకి హెల్ప్ కావాలని చెప్పేసి ఇది స్టార్ట్ చేసిన. హోప్ ఎవ్రీవన్ ఈజ్ అండర్స్టాండింగ్. అండ్ ఏదైతే ఈ ఫేక్ న్యూస్ మీడియా ఉన్నాయో, TV9 కావచ్చు, ఈటీవీ కావచ్చు, పర్టికులర్ అన్నీ ఇంకా న్యూస్ ఛానల్స్, ప్రతి దాంతో వరల్డ్ వార్ జరిగిపోయింది, ప్రపంచం అంతమైపోయింది అంటారు. ఏమీ జరగలేదు. మీ జీవితాలు ఎలాగైతే అలాగున్నాయో అలాగే నడుస్తాయి. డైలీ రొటీన్స్ అలాగే జరుగుతాయి. అదే ఆఫీస్కి పోతారు, అదే హ్యాపీగా ఉంటారు పేరెంట్స్తో. సో ఎక్కువగా ఓవర్ థింక్ చేయకండి. థింగ్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి, నో ప్రాబ్లం. ఎవ్రీథింగ్ విల్ గో యాజ్ ఇట్ ఈస్. జస్ట్ ఆయిల్ ప్రైజెస్, గోల్డ్ అవి లైక్ ఫైనాన్షియల్ మార్కెట్స్ కొంచెం స్పెక్యులేషన్ జరుగుతుంది, కొంచెం అటు ఇటు అవుతుంది, అంతే. ఏమీ జరగదు. అది కూడా ఎలీట్స్ వాళ్ళకి ఎలా కావాలో అలానే చేసుకుంటారు. సో ఈ న్యూస్, ఈ చెత్త చెదారాన్ని చూడుకోకుండా హ్యాపీగా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. నథింగ్ ఈజ్ గోయింగ్.
ఇంకా చెప్పాలంటే ఇంకా ఇండియా ఒక పక్క వార్ ఇవన్నీ జరుగుతుంటే ఇండియాలో లైక్ ప్రోగ్రెస్ జరుగుతుంది. లైక్ సెమీ కండక్టర్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టినారు, లైక్ రన్ చేస్తున్నారు, మైక్రాన్ది ఇనాగ్రేషన్ చేసినారు. మోదీ గారేమో గుజరాత్లో లైక్ చిల్ అవుతున్నారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు చిల్ అవుతున్నారు. ఈవెన్ దుబాయ్లో ఉన్న లీడర్స్ కూడా చిల్ అవుతున్నారు, వాళ్ళకు కూడా ఏమీ ప్రాబ్లం లేదు. జస్ట్ స్మాల్ డ్రోన్స్ అక్కడెక్కడ అటాక్ జరగడం జరిగింది, అది కూడా ఎవ్రీథింగ్ ఈ స్క్రిప్టెడ్. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో జరిగిన వారు, యుఎస్ దీనిలో జరిగింది, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రపంచం అంతా వార్లోకి దిగుతుంది, అయిపోయింది, ప్రపంచం ఎండ్ అయిపోయింది అని వీడియోస్ పెట్టి మీ టైంని, మీ యొక్క విలువ చాలా వాల్యుబుల్ టైం వేస్ట్ చేస్తారు. వాళ్ళందరినీ అన్సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెత్త చెదారాన్ని మీ బ్రెయిన్లోంచి బయటికి పడేయండి. వరల్డ్ వార్ రాదు, ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో వరల్డ్ వార్ లేదు, ఇది ఫస్ట్ ఫిక్స్ చేసుకోండి. ఏ కంట్రీ కానీ అఫీషియల్గా స్టేట్మెంట్ కూడా చేయలే మేము దీన్ని కండెమ్ చేస్తున్నామని చెప్పేసి. ఎందుకు వస్తుంది సార్ వరల్డ్ వార్? ఎవరు చెప్పినాడు వరల్డ్ వార్ వచ్చేదని? న్యూస్ ఛానల్ చెప్తున్నా. ఎందుకు? నిన్ను ఆ స్క్రీన్కి అటాచ్ అయ్యి చూసుకోనికి, నీలో భయాన్ని పుట్టించడానికి, అంతే. ఏమి జరిగేదేం లేదు ఆడ, ఒరిగేదేం లేదు ఆడ. నీ నార్మల్ లైఫ్ అట్లే ఉంటుంది. ఫస్ట్ అది మెంటల్గా ఫిక్స్గా. నువ్వు ఏదైతే జాబ్ పోతున్నావో అదే జాబ్ పోతావు, నువ్వు ఏదైతే ఏదైతే అన్నం తింటున్నావో అదే అన్నం తింటావు. కొత్తగా ఏం జరగదు ఆడ, రక్తాలు ఏం రావు మీ ఇంట్లోకి, గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఆ ఫియర్ని నీలోంచి తీసేయండి. హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.